హలో ఫార్మర్స్, రైతు సోదరులందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో గత వర్షాకాలంలో 2024 నవంబర్ 20-25 తేదీ మధ్యలో తీసినది. 2 నెలల ముందు టమాటాలు ఎలా కాసాయో చూడొచ్చు. ప్రిసి టమాటో రకం. కాయ కలర్ కూడా చాలా బాగా వచ్చింది, చూడొచ్చు. అప్పుడు వర్షాలు చాలా ఎక్కువగా కురిశాయి, ఎండలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అప్పుడు ఎండలు లేకున్నా కూడా కలర్ అయితే ఏ విధంగా వచ్చాయో చూడొచ్చు. సైజు కూడా మీడియం సైజు. సాహో కాయలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉన్నాయి ఇవి కూడా. ఈ వీడియో తీసే సమయానికి 2 కోతలు కోసాము ఆల్రెడీ, అయినా కూడా కాయలు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు మీరు. వర్షాకాలంలో అయితే ప్రిసి ప్రిఫర్ చేయొచ్చు. ఎండాకాలం మనకు తెలియదు, ఎండాకాలం ఎండలకు తట్టుకుంటుందో లేదో మనకు తెలియదు. వర్షాకాలంలో అయితే ప్రిఫర్ చేయొచ్చు. చెట్టులో ఆకులు ఎక్కువగా రావటం వల్ల మాకు నాటిన 70 నుంచి 75 రోజులు, దాదాపు 80 రోజులకి కాయలు మాగడం స్టార్ట్ అయ్యాయి. 80 రోజులకి మేము కోత కోసాము. దాదాపు 2.5 నెల సమయం తీసుకుంది కాయలు మాగడానికి. కాయలు అయితే చాలా నిదానంగా మాగుతాయి, ఒకేసారి మాగిపోవు. లాంగ్ రన్ ఉంటుంది. కాయలు కోసే కొద్దీ మాగుతూ ఉంటాయి. ఒకసారిగా కాయలన్నీ మాగిపోవు, పెరిగే కొద్దీ మాగుతూ ఉంటాయి. మేము దాదాపు 2 నెలల నుంచి కాయలు కోస్తున్నాము. ఇదే తోటలో ఇప్పుడు జనవరి 10వ తేదీ కూడా కాయలు కోసాము. ఆ కాయలు పల్నాడు మార్కెట్ యార్డ్లో 100 రూపాయలు వెళ్ళాయి, 15 కిలోల బాక్సు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాయలు ఇంకా కోస్తూనే ఉన్నాము. ధరలు పడిపోవడంతో, ధరలు లేకపోవడం వల్ల ఇంకా తోటని సరిగా మెయింటైన్ చేయడం లేదు. చెట్టు హైట్ కూడా మీరు చూడొచ్చు ఎలా పెరిగిందో. హైట్ కూడా చాలా బాగా పెరుగుతుంది. మేము హైట్ పెరగకుండా కూడా టబోలి ముందైతే కొట్టాము, ఎక్కువ హైట్ పెరగకుండా. చూడొచ్చు మీరు చెట్టు కూడా ఎలా పెరిగిందో. మా ఊర్లో అయితే చాలామంది ఈ వర్షాకాలంలో ప్రిసి టమాటో నాటారు. అందరికీ పంట అయితే చాలా బాగా అయింది.